హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్. ఏం లేదండి, నేను కోయట్లో ఉంటాను. విషయం ఏంటంటే, నెల్లూరు రోడ్ అని పేరు ఎందుకు పెట్టుకున్నానంటే, మా నెల్లూరులో ప్రదర్శించాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మా నెల్లూరు గురించి వివరణ చేయాలని, ప్రదర్శించేలాగున వివరించాలని, ఏదో మా నెల్లూరు గురించి చెప్పాలని ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు, కొండలు, గుట్టలు, లోయలు, ప్రత్యేకమైన దేవస్థానాలు, డ్యాములు, సరస్సులు, నదులు ఇన్నున్న మా నెల్లూరు గురించి ఎప్పటి నుంచో నేను వివరించాలని అనుకుంటున్నాను. సో నాకు తెలిసినంతలో రోజు ఒక వీడియో ఖచ్చితంగా తయారు చేసి పెడతాను. సో నెల్లూరు రోడ్గా పేరు పెట్టుకున్నందుకు మా నెల్లూరు గురించి నాకు తెలిసినంతలో ఎంతో కొంత చెప్పే విధంగా ట్రై చేస్తాను. ఓకేనా? నెల్లూరు అని పేరు ఎలా వచ్చింది? నెల్లూరు అని పేరు ఎలా వచ్చిందంటే, నెల్లూరు వరికి ప్రసిద్ధి అండి. మీరు వినే ఉంటారు, నెల్లూరు మసూరాలని కూడా పేరు కూడా ఉంది. ఎందుకనంటే పేరు ఎలా వచ్చిందంటే, మొదట నెల్లూరుని నెల్లి ఊరు క్రమేణా నెల్లూరు అయింది. నెల్లి అంటే తమిళంలో వరి. మా నెల్లూరు వరికి ప్రసిద్ధి కాబట్టి నెల్లి ఊరు నెల్లూరుగా మారిపోయింది. దీనికి మారుపేరు విక్రమసింహపురిగా కూడా పిలుస్తారండి. దానికి ఒక చరిత్ర ఉంది, మళ్ళీ వీడియోలో చెప్తాను. ఓకే, ప్రజెంట్ మా నెల్లూరు ఎక్కడుంది, ఏ ప్రదేశంలో ఉంది? భారతదేశానికి దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పున బంగాళాఖాతం అంటే మంచి బీచ్ ఉందండో. ఈ కృష్ణపట్నం పోర్టు ఎంజాయ్ చేయాల్సిన విషయం. తూర్పున బంగాళాఖాతం, పడమట పశ్చిమ కనుమలు. ఎందుకంటే కడప బార్డర్, రాయలసీమ బార్డర్. ఎత్తైన కొండలు, లోయలు, విచిత్రాలు, పులులు, సింహాలు, జింకలు, ఎన్నో చూడవలసిన పెద్ద పెద్ద ఘాట్లు, చూడవలసిన విశేషాలు. ఇంకపోతే ఉత్తరాన కృష్ణానది ఎన్నో లక్షల ఎకరాలకి పాడి పంటలకు నీరు అందించే నది కృష్ణానది. మేము గొప్పగా ఎన్నుకుంటాం కృష్ణానది. ఎందుకనంటే వరికి ఎన్నో లక్షల ఎకరాలకు నీరు పంపిస్తున్నాయి. ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన తిరుమల తిరుపతి మన వెంకన్న స్వామి అండి. అందరికీ తెలిసే ఉంటుంది వెంకన్న స్వామి గురించి. మన వెంకన్న స్వామి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన దేవస్థానం ఏదన్నా ఉందంటే తిరుమల తిరుపతి వెంకన్న. అంటే మా నెల్లూరు కాదు, బార్డర్ నేను అంటున్నది. అంటే మధ్యలో ఉన్న ఈ ప్రదేశాన్ని, అంటే తూర్పున బంగాళాఖాతం, పడమటి పశ్చిమ కనుమలు, ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి మధ్యలో ఉన్న ఈ ప్రదేశాన్ని నెల్లూరుని అనిగా పిలుస్తాము. సో ఇక్కడున్న వింతలు, విశేషాలు, నదులు, కొండలు, లోయలు, సరస్సులు, ఘాట్లు, దేవస్థానాలు, డ్యాములు అన్నీ చూడవలసిన ప్రత్యేక విషయాలన్నీ ఉన్నాయి. ఎందుకనంటే నేను మా నెల్లూరులో రాపూర్ మండలం కండలేరు డ్యాములో పుట్టిన నాకు నెల్లూరు గురించి వివరణ చేయాలని. సో ఇప్పుడు నెల్లూరు అనే దానికి పేరు ఎలా వచ్చింది, నెల్లూరు ఎక్కడ ఉంది తెలుసుకుందాం. సో తర్వాత వీడియోలో ఇంకోటి తెలుసుకుందాం. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్, మీ నెల్లూరు రోడ్.